నమస్కారం శివాబి న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కమిటీల ద్వారా సమస్యల పరిష్కారం. వార్డు కమిటీల సమావేశంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు పులిమి శ్రీనివాసులు నాయకులు. వైద్యం పట్ల నిర్లక్ష్యం ఉండొద్దు. సైదాపురం సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ శిరీష. ఆపన్న హస్తం అందించాలి. మనువారు ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుడి వేడుకోలు. ఆ వీధికి దారి లేదు. గోడ దూకే రాకపోకలు. దివిపాలెంలో ఇది పరిస్థితి. 2 కిడ్నీలు దెబ్బతినడంతో మంచానికే పరిమితమయ్యాడు ఓ కూలి పనులు చేసి కుటుంబాన్ని పోషించే యజమాని అనారోగ్యానికి గురి కావడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోతోంది. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం వారిది. కూలి పనులకు వెళ్తే వచ్చే మొత్తంతోనే వారి జీవనం గడుస్తోంది. అలాంటి పరిస్థితుల్లో కుటుంబ యజమాని మంచానికే పరిమితమైతే వారి పోషణ ఎలా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు వైద్యం కోసం దాతల కోసం నిరీక్షిస్తున్నారు. మనుబోలు మండలంలోని రాజవోలుపాడు గ్రామానికి చెందిన పుట్టా ధనయ్యకు 2 కిడ్నీలు పాడైపోయాయి. కడుపు నొప్పి తీవ్రంగా ఉండడంతో ఆసుపత్రికి వెళ్తే అక్కడి వైద్యులు కిడ్నీలు దెబ్బతిన్నాయని చెప్పారు. అప్పటి నుండి ధనయ్య మంచానికే పరిమితమయ్యాడు. ఈయనకు భార్యతో పాటు 2 పిల్లలున్నారు. దాతలు ఎవరైనా స్పందించి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న తన భర్తను ఆదుకోవాలని భార్య లక్ష్మి కోరుకుంటోంది. గవర్నమెంట్ ఏదైనా సహాయం చేస్తే ఆపరేషన్ చేసుకుని పిల్లకాయలు బతికించుకోవాలని. బాగాలేదు, 2 కిడ్నీలు పోయి ఉన్నాయి. ఎవరన్నా సాయం చేస్తే ఆపరేషన్ చేసుకుంటాం. అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని టీడీపీ పట్టణ అధ్యక్షుడు పులిమి శ్రీనివాసులు తెలిపారు. గూడూరులో వార్డుల కమిటీ సభ్యులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గూడూరు పట్టణంలోని అన్ని వార్డుల్లో వార్డు కమిటీ సభ్యులతో గురువారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు పులిమి శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి నరసింహులు, కౌన్సిలర్లు బిల్లు చెంచురామయ్య, కల్పన, భాను, నాయకులు శ్రీధర్, మురళి మొదలగువారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పులిమి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి నెల 9వ తేదీన వార్డు కమిటీలు, 14న పట్టణ కమిటీ సమావేశాలు నిర్వహించాలని జిల్లా కమిటీ సూచించిందన్నారు. తద్వారా సమస్యలను పరిష్కరించే వీలుంటుందని ఆయన వివరించారు. మనసా వాచా కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని బొమ్ము చేయకుండా పార్టీ ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. 8వ వార్డు అధ్యక్షంగా ఎన్నుకున్న మా అధ్యక్షుడు పులిమి శ్రీనివాసులు గారికి, మా కౌన్సిలర్ 8వ వార్డు కౌన్సిలర్కి, మా మిత్రులకు, శ్రేయోభిలాషులకు, పార్టీ నాయకులకు అందరికీ ధన్యవాదాలు. కమిటీ నంబర్లుగా మీటింగు పెట్టడం జరిగింది. అట్నే ప్రతి నెల 9వ తేదీ మా వార్డు సమావేశాలను నిర్వహించాం. ఈరోజు 8వ వార్డులో కమిటీ మెంబర్స్ని నియమించాము. అధ్యక్షునిగా మురళీకృష్ణను ఎన్నుకోవడం జరిగింది. ఈ విధంగా ప్రతి నెల 9వ తారీఖు మా వార్డు కమిటీలు మీటింగ్ జరిపి ప్రజల సమస్యలు తెలుసుకొని పట్టణ కమిటీకి తెలియజేస్తాగా మేము మా ప్రజల తరఫున వార్డు కమిటీల్లో వార్డు సమస్యలు, వార్డు పరిస్థితి, వార్డు డెవలప్మెంట్కి కావాల్సిన కార్యక్రమాల గురించి చర్చించుకుంటున్న తర్వాత ఈ వార్డు కమిటీ, పట్టణ కమిటీ రోజు ఏ వార్డులో ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల గురించి పట్టణ కమిటీలో చర్చించిన తర్వాత మనం ఆమోదించుకున్న కార్యక్రమాల మొత్తాన్ని జిల్లా కమిటీకి, స్టేట్ కమిటీకి మనం పంపించాలి. అదేవిధంగా ఆ కార్యక్రమంలో ఈరోజు 9వ తేదీ పట్టణంలో వార్డు కమిటీలో
మీటింగ్కి శ్రీకారం చుట్టాము. ఫస్ట్ మన 14వ వార్డు నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ వార్డు కమిటీ అధ్యక్షుడు కూర్చొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వార్డు సమస్యల గురించి మినిట్ బుక్లో రాసి దీన్ని పట్టణ కమిటీకి 14వ తేదీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అదేవిధంగా ఈ పట్టణ పొజిషన్ చూసుకొని మేము జిల్లా కమిటీకి, రాష్ట్ర కమిటీకి నివేదికని పంపిస్తాం. ఆ విధంగా నివేదిక పంపించినప్పుడు టౌన్ డెవలప్మెంట్ చేసేదానికి పార్టీ సహకరిస్తుంది. 14వ వార్డులో వార్డు కమిటీ సభ్యులందరినీ ఈరోజు తొలి సమావేశం మా వార్డులో జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పట్టణ అధ్యక్షుడు పులి శ్రీనివాసరావుకి, పట్టణ కార్యదర్శి నిమ్మకాయల నరసింహులు గారికి, వార్డు కౌన్సిలర్ కల్పన గారికి, బిల్లు చెంచరామయ్య గారికి, సురేంద్ర అన్న గారికి, మిగతా మా వార్డులో ఉన్న అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు అందరూ మా వార్డు కమిటీ అందరికీ మా ధన్యవాదాలు తెలుపుతున్నాము. దీనిలో ఏంటంటే భాగంగా అంటే నల్జాల వీధిలో ఉన్న వార్డులో ఉన్న సమస్యలన్నీ గుర్తించి కాలువలకు అయితేమి, రోడ్లు అయితేమి, కుళాయిలు అయితేమి, వీటివన్నీ సమస్యల గురించి మేము ఒక అవగాహన సదస్సు ఏర్పడిన కార్యక్రమం చేసుకొని దాని తీర్మానం మా పార్టీ అధ్యక్షులకి ఇక్కడి నుంచి కమిటీ నెల్లూరు నుంచి రాష్ట్ర కమిటీకి తెలియపరుస్తాం. వార్డు అభ్యర్థికి మేమందరూ ఎల్లవేళ కృషి చేస్తాం. టీడీపీని ఇంకా పార్టీ బలోపేతంగా చేసేదానికి మా వంతు మేము కృషి చేస్తాం. వార్డుకి సంబంధించి తొలి కమిటీ సమావేశం జరిగింది మా వార్డులో. ఈ రోజులో మా వార్డు సభ్యులు ప్లస్ పట్టణ అధ్యక్షుడి సమక్షంలో మేము ఈరోజు మా వార్డులో సమస్యలను చర్చించడం జరిగింది. ఆ వార్డులో మేము చర్చించుకున్న సమస్యలు ముఖ్యంగా ఏంటంటే ఈ కాలువలకు సంబంధించి ప్లస్ రోడ్డుకి సంబంధించి ఈ నల్యానమూడిక ఉండే రోడ్డు మొత్తం డ్యామేజ్ అయింది. దీన్ని అధ్యక్షుల గారికి మేము చెప్పినాము, దీనికి ఏదైనా నిధులు మీరు మంజూరు చేసి మా రోడ్డుని అభివృద్ధి పరచండి అని. వాళ్ళు కమిటీలో చర్చించి మేము పైకి నివేదిక పంపిస్తామని చెప్పినారు. దీన్ని అభివృద్ధి చేయవలసినగా మేము కమిటీలో చర్చించుకొని అందరం తీర్మానించుకున్నాం. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల ఆదేశానుసారం ప్రతి నెల 9వ తారీఖున వార్డు కమిటీలు, 14వ తారీఖున పట్టణ కమిటీలు సమావేశం ఏర్పాటు చేసి అభివృద్ధి పనులు ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నీ కనుక్కొని దాని ద్వారా మేము జిల్లా పార్టీకి తర్వాత రాష్ట్ర పార్టీకి నివేదించి ఇక్కడ ఉండే సమస్యలన్నీ చేసినట్టు పెద్దలు పట్టణ అధ్యక్షుడు శ్రీనివాసులు గారికి, చెంచురామన్న గారికి, అలాగే నరసింహులు అన్నకి, ఇక్కడ వచ్చినటువంటి అందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా వార్డులో కమిటీ వేయడం జరిగింది, వార్డు కమిటీలు. అందులో భాగంగానే కమిటీల తరఫున మా వార్డులో ఏ సమస్యలు ఉన్నా కానీ పట్టణ అధ్యక్షులకి కానీ మా కమిటీ తరఫున వాళ్ళకి తెలియజేస్తాము. మా మున్సిపాలిటీ తరఫు నుంచి కూడా మేము మా వంతు సహాయంగా మేము కృషి చేస్తున్నాము. కమిటీలకు సంబంధించి 33 వార్డుల్లో జరుగుతున్నాయి కాబట్టి పట్టణ అధ్యక్షుడు అయినటువంటి సేనన్న గారికి మా సమస్యలు ఉన్న మా అధ్యక్షులు వారు తెలియజేస్తారు. మా తరఫున కూడా మేము కూడా తెలియజేస్తాము. వెంటనే దీనికి సహకరించాలని కోరుతున్నాను. గూడూరు మండలంలోని కాండ్ర గ్రామానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు బోరును విలిపిస్తున్నారు. గూడూరు మండలంలోని కాండ్ర గ్రామానికి చెందిన నన్నూరు రామకృష్ణ విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించే రామకృష్ణ మృతి ఆ కుటుంబానికి తీరని లోటుగా మారింది. ఇంట్లో ఉన్న సమయంలో టేబుల్ ఫ్యాన్ వేస్తున్న సమయంలో ఒక్కసారిగా విద్యుత్ షాక్కు గురయ్యి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు రమణయ్య. ఆ అబ్బాయి నాకు కొడుకు, మా అన్న కొడుకు, సొంత అన్న కొడుకు. నేను ఉదయాన్నే అబ్బాయి ఫ్యాన్ తీగిపోయి ఆ ఫ్యాన్ వీళ్ళు ఇరుక్కుట్టడం వల్ల షాక్తో క్షణంగా పడిపోయాడు. అక్కడ ఓళ్ళు కలిసి అడావుడికి ఎత్తుకొని వెళ్తుంటే మార్గం మధ్యలో కనంగుంట కాడికి పోతలేక అబ్బాయి చనిపోయాడు. ఆరుణపడికి ఎత్తుకొని పోతాను అడావుడికి వెళ్ళిపోవడంలో అడిగి పోతలేక చనిపోయాడు అబ్బాయి. తర్వాత దాని నిమిత్తంగా పోస్ట్ మార్టం కోసం గూడూరుకి తీసుకొచ్చాను. అబ్బాయి పేరు నన్నూరు రామకృష్ణ, వాళ్ళ నాయన పేరు వచ్చి నన్నూరు పెంచలయ్య, నేను వాళ్ళ చిన్నాయన్ని. గర్భిణీలు, చిన్నపిల్లల వైద్య సేవల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జడ్పీ వైస్ చైర్మన్ పొట్టేళ్ల శిరీష సూచించారు. సైదాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు.
సైదాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మనభావిత కన్వర్జెన్స్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీల సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశానికి జడ్పీ వైస్ చైర్మన్ పొట్టేళ్ల శిరీష, ఎంపీపీ నోటి అంకమ్మ, మండల ఉపాధ్యక్షురాలు వసంతలక్ష్మి, సర్పంచ్ బండి వెంకటేశ్వరరెడ్డి, ఎంపీడీఓ శివప్రసాద్ హాజరయ్యారు. ఆసుపత్రిలోని గదులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ రోగుల అవసరాల దృష్ట్యా తాగునీటిని ఏర్పాటు చేయాలన్నారు. రోగులకు అవసరమైన వాటిని సిద్ధం చేయాలన్నారు. అనంతరం సమావేశంలో 33 రకాల అంశాలపై తీర్మానాలు చేశారు. ఈ సమావేశంలో డాక్టర్ పాల్ జాన్సన్, వైఎస్ఆర్సీపీ నాయకులు నోటి రమణారెడ్డి, కృష్ణారెడ్డి మొదలగువారు పాల్గొన్నారు. ఇప్పుడు కూడా అందుబాటులో ఉంటాను. కాకపోతే నేను కోరుకునేది, ఇంకా ఈ సీజనల్ వ్యాధులు వస్తున్నాయి కదా సార్, ఈ సీజనల్ వ్యాధుల్లో కొంతమందికి ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్ని వాళ్ళని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసుకొని వాళ్ళ ద్వారా గ్రామాల్లో కూడా ఈ ప్రభుత్వం ఎన్నో ఫెసిలిటీస్ మనకి ఇస్తున్నా కొంతమందికి తెలియడం లేదు. ఎంతమంది ఉన్నా కూడా వారి ద్వారా అంటే వారికి అందుబాటులోకి లేవు. ఉన్నా కూడా అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆశా వర్కర్స్ అనేవి ఉన్నారు అంటే కేవలం ఏఎన్ఎం వాళ్ళు ఉబ్బైలో కూడా ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలన్నీ కూడా గ్రామంలో ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా చూడాలని కోరుకుంటున్నాను. మెయిన్ నా ఉద్దేశం అయితే పరిశుభ్రత, వాతావరణం, మంచి వాతావరణం సృష్టించుకొని ప్రతి ఒక్కరికి కూడా మంచి వైద్యాన్ని అందించాలని కోరుకుంటున్నాను. సైదాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈరోజు సమావేశం జరిగింది డెవలప్మెంట్ గురించి. ఈ హాస్పిటల్ సుమారు ఒక 75 years ముందు కట్టారు. ఈ హాస్పిటల్ కొద్దిగా డెవలప్మెంట్ చేయడం అంటే కొన్ని ప్లాస్టరింగ్ అన్నీ పోయి ఉన్నాయి, అంతా ఫేడ్ అయిపోయినాయి, విండోస్ కానీ ఖరాబ్ అయిపోయినాయి, ఇలా వచ్చి గోడలు వెలిసిపోయినట్లు అవన్నీ ఉన్నాయి. ప్లస్ హాస్పిటల్లో కూడా ఎక్విప్మెంట్ కూడా సరైన ఎక్విప్మెంట్ లేదు. దాని గురించి కొంత అమౌంట్ 2 lakhs, ఇంచుమించు 2 lakhs శాంక్షన్ అయింది. దీంట్లో ఇంపార్టెంట్ ఐటమ్స్ కొనడానికి ప్రపోజల్ పెట్టాము ఈరోజు. ఇంకొద్దిగా ఫండ్స్ కొద్దిగా మేడం గారు కూడా జడ్పీ వైస్ చైర్మన్ గారు వచ్చారు కాబట్టి ఆమెను మేము స్పెషల్గా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఈ హాస్పిటల్ని కొద్దిగా డెవలప్ చేసి ఈ డోర్స్ అని, విండోస్ అని, ప్లస్ పరిశుభ్రత రావాలంటే ముందు పాతవి అన్నీ మార్చేస్తే కొద్దిగా నీట్గా ఉంటుంది. అండ్ స్పెషల్గా రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఒక వాటర్ ప్యూరిఫైర్కి కానీ మళ్ళీ ఒక డబుల్ బ్యాటరీ ఇన్వర్టర్స్ శాంక్షన్ చేయమని, ప్లస్ ఈ సీలింగ్ ప్లాస్టరింగ్ చేయడానికి ఈ ఫండ్స్ కొద్దిగా శాంక్షన్ చేయమని మేడం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. మన హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశంలో భాగంగా చాలా రకాలైనటువంటి తీర్మానాలు చేయడం జరిగింది. దీంట్లో మరి ఎక్కువగా గర్భిణీలకు సంబంధించినటువంటి పరికరాలు కొనాలని, అట్లాగే వార్డులో ఉన్నటువంటి మంచాలను, బెడ్షీట్స్ను మార్చాలని, తర్వాత వార్డును కూడా రిపేర్ చేయాలని, అంతేకాదు రోగులకు కూర్చునే వసతి కల్పించాలని, ఈ విధంగా దాదాపు 35 రకాల తీర్మానాలు చేయడం జరిగింది. అంతేకాదు మరి కమిటీ సభ్యులంతా కూడా రోగులకు త్రాగునీటి వసతి కోసం వాటర్ ప్యూరిఫైర్ను కొనాలిగా. మరి గుర్తు తెలియని మృతదేహం నడి రోడ్డుపై పడి ఉంది. దుర్వాసన వెదజల్లడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ సంఘటన గూడూరులోని పాత మోతీ మహల్ కూడలి ప్రాంతంలో చోటు చేసుకుంది. గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో 3 రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని రిక్షాలో శ్మశానానికి తీసుకెళ్తుండగా పాత మోతీ మహల్ కూడలి ప్రాంతంలో శవాన్ని దించేసి రిక్షావాలా వెళ్లిపోయాడు. సుమారు 2 గంటల పాటు శవం అక్కడే ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. ఇదండి నిర్లక్ష్యం అంటే. శ్మశానానికి వెళ్లాల్సిన శవం నడి రోడ్డులో రద్దీ ప్రాంతంలో వదిలి వెళ్లడంతో అక్కడి వారు దుర్వాసన భరించలేకపోయారు. అదొక వీధి. ఆ వీధి నుండి మరో వీధికి వెళ్లే దారి లేదు. కారణం ఏమిటంటే కొందరు అడ్డంగా గోడ కట్టేశారు. ఈ పరిస్థితి దివిపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. గూడూరు మండలంలోని దివిపాలెం గ్రామంలోని ఓ వీధిలో 4 కుటుంబాల వారు నివసిస్తున్నారు. గత కొంతకాలం క్రితం వీధి చివరగా కొందరు గోడ కట్టేశారు. వెళ్లే దారిలో గోడ కడితే రాకపోకలు ఎలా అని అప్పట్లో స్థానికులు ప్రశ్నించారు. కానీ ఫలితం లేదు. దీంతో అదే వీధిలో ఖాళీగా ఉన్న స్థలం గుండా రాకపోకలు సాగించారు. అది పట్టా స్థలం కావడంతో స్థల యజమాని నిర్మాణాన్ని మొదలుపెట్టాడు. ఇంకేముంది, 4 కుటుంబాల వారికి దారి లేదు. ఎలా వెళ్లాలో తెలియడం లేదు. పిల్లలు గోడలు దూకి రాకపోకలు సాగిస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి స్థానికులకు దారి చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేము మామూలుగా బయట దారి నడుస్తున్నాము. 60-70 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏమనేది లేదు. ఇప్పుడు వాళ్ళు చుట్టూ ప్రహరీ పెట్టుకుంటున్నారు. మాకు డైరెక్టర్ దారి ఉంది, వాళ్ళు మమ్మల్ని దారి ఇవ్వము అని చెప్పి మేము లెటర్ కట్టుకుంటున్నాము. మీకు అధికారం లేదని అంటున్నారు. 4 ఇళ్ళు ఒకటిగా ఉన్నాయి. మేము ఇళ్లలోనే ఉన్నాము. మాకు ఏదైనా గ్రహించండి.
నేను దీపావళిలో ఉంటున్నాను. మా 4 ఇల్లులు వరుసగా ఉన్నాయి. ఆ 4 ఇళ్ళకి దారి లేదు. పక్కన స్థలం ఉన్నది, దాంట్లో నుంచి పోతున్నాము. ఇప్పుడు వాళ్ళు ఇల్లు కట్టుకునేదానికి ఇల్లు ప్రహరీ కట్టేసుకున్నారు. ఇప్పుడు దారి లేదు మాకు. నేరుగా ఒక గోడ ఉంది. ఆ గోడ తీయమంటే తీయటం లేదు. లెటిన్ గుంట కట్టుకోవాలనుకుంటున్నారు పక్కింటి వాళ్ళు, 4వ ఇంటి వాళ్ళు. మాకు ఇప్పుడు దారి లేదు. మేము ఎక్కడికి పోలేకుంటున్నాము. పిల్లల్ని బడికి పంపించుకోలేకపోతున్నాము. అధికారులు మమ్మల్ని దయించి దారి చూపించాలని కోరుకుంటున్నాము. తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తామని మాజీ ఎంపీపీ చేరెడ్డి రామిరెడ్డి తెలిపారు. మనుబోలులో జరిగిన గ్రామ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మనుబోలులో జరిగిన గ్రామ కమిటీ సమావేశంలో మాజీ ఎంపీపీ రామిరెడ్డి పాల్గొన్నారు. కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీని బలోపేతం చేయాలని కోరారు. కమిటీ అధ్యక్షుడిగా మారంరెడ్డి రమణారెడ్డి, ఉపాధ్యక్షుడిగా వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శిగా పల్లెపు శంకరయ్య, మిగతా కార్యవర్గాన్ని నాయకులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముంగర విజయభాస్కర్ రెడ్డి, దయాకర్, కిరణ్ కుమార్, ప్రసాద్, శంకర్, సుబ్బయ్య మొదలగు వారు పాల్గొన్నారు. దాదాపుగా సంవత్సరం కావస్తుంది. స్థానిక సంస్థలకి మంచి అధికారాలు ఇచ్చి ఈ కమిటీలు ఏర్పాటు చేసి గ్రామాల్లో కూడా ప్రతి ఒక్కరూ ఉద్యోగం కావాలని, ప్రతి ఒక్కరూ యువకులు ముందుకు రావాలని చెప్పి కోరికతో చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మన కొత్తగా ఎమ్మెల్సీ వచ్చి చంద్రమోహన్ రెడ్డి గారు అందరికి కూడా కమిటీల సమావేశం పెట్టాలా. గ్రామాల్లో ఇప్పటి వరకు మంచి ప్రతి ఒక్క పని కూడా జరగలేదు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం కాబట్టి గ్రాంట్లు లేక మన రాష్ట్రాన్ని విభజించిన తర్వాత రాష్ట్ర విభజన కార్యక్రమంలో అయినందువల్ల సరైన సదుపాయాలు లేని దాని వల్ల రాజధాని కోసం కావలసిన నిధులు సమకూర్చుకోవడం విధంగా అన్ని విధాలుగా పనిచేస్తా ఉన్నారు. ఇక్కడి నుంచి పార్టీ బలోపేతం కోసం అట్టడుగు నుంచి గ్రామ కమిటీలు, మండల కమిటీలు, ఇతరితర కమిటీలు అన్ని కూడా సమావేశం తొందరగా పెట్టి ఆ సమావేశం ఆ కమిటీల ద్వారా గ్రామాల్లో కార్యక్రమాలంతా కూడా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ విధంగా కమిటీని నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మంచి ఘాటును పడేదానికి ఆయన విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. అదే విధంగా ప్రతి గ్రామంలో కూడా మండలంలో ప్రతి గ్రామంలో కాలనీళ్లు కానీ మన స్వచ్ఛ భారత్ తరఫున ఈ లెటర్లు కానివ్వండి, ఈ సిమెంట్ రోడ్లు కానివ్వండి, చెరువులు మరామతులు కానివ్వండి, కాలువ పనులు కానివ్వండి, ప్రతిదీ కూడా ప్రతి ఆఫీసర్ని ఇప్పటికప్పుడు తెలుసుకుంటూ పనులు నిర్వహణ చేస్తున్నారు. ఇంకా కూడా చాలా గొప్పగా అన్ని అభివృద్ధి చేయాలని నారా చంద్రబాబు నాయుడు గారు మంచి కృషి. ఆయన ఇప్పటికే ఇన్ని దేశాలు తిరుగుతా ఉన్నారు. అందరూ ఆర్థిక సహాయం చేస్తామని, ఇక్కడ ఫ్యాక్టరీలు పెడతామని అందరూ ముందుకు వస్తున్నారు. అదే రీతిలో ఇప్పుడు అందరికి మళ్ళీ పింఛన్లు, వృద్ధా పింఛన్లు కానివ్వండి, కాలనీలు కానివ్వండి, ఈ ప్రతి ఒక్కరికి వచ్చేదానికి మళ్ళీ మొన్న రిలీజ్ చేశారు. అవి కూడా తొందరగా వస్తాయని మేము కూడా ఆశిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 1 ఇయర్ అయింది అనమాట. 1 ఇయర్ అయిన తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి గ్రామ కమిటీలు పెట్టి ఈ గ్రామంలో ఏ సమస్యలు అయితే జరుగుతున్నాయో ఆ గ్రామ కమిటీ దృష్టికి తీసుకొస్తే వాళ్ళు మండల ఆఫీసు తీసుకుపోతారు, జిల్లా కమిటీ తీసుకుపోతారు, జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ తీసుకుపోతారు. అందువల్ల ఈ గ్రామ కమిటీ అనేది ప్రధాన పార్టీలు. అందువల్ల ప్రతి 3 నెలలకు ఒకసారి గ్రామ కమిటీలు పెట్టి వాళ్ళ సమస్యలు తెలియజేస్తే పై అధికారులకి తెలియజేస్తారు. అందువల్ల ప్రధానం ఏంటంటే గ్రామ కమిటీ. గూడూరులోని ఐకేపీ కార్యాలయం ఎదుట అణగారిన వర్గాల సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. బంగారు తల్లి మా ఇంటి మహాలక్ష్మి పథకాన్ని సిబ్బంది నిర్లక్ష్యంగా వదిలేశారని నాయకులు విమర్శించారు. గూడూరులోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఏర్పాటై ఉన్న ఐకేపీ కార్యాలయం వద్ద ఏపీ అణగారిన వర్గాల సమాఖ్య ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సమాఖ్య రాష్ట్ర సమన్వయకర్త ఉడతా శరత్ యాదవ్ మాట్లాడుతూ బంగారు తల్లి మా ఇంటి మహాలక్ష్మి దరఖాస్తులను ఐకేపీ సిబ్బంది ఆన్లైన్లో నమోదు చేయకుండా బుట్టదాఖలు చేశారన్నారు. దీంతో పథకం లక్ష్యం అమలుకు నోచుకోవడం లేదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు చల్లా రమణయ్య, కిషోర్ కుమార్, కర్ణామణి, సాయి, సురేష్, అజయ్ మొదలగు వారు పాల్గొన్నారు. బాలికల భ్రూణ హత్యలు నిరోధించేదానికి, అదేవిధంగా బాలికలకు ఆర్థిక భారం కారణంగా బాలికలు ఏ రంగంలో కూడా వెనుకబాటుతనానికి గురి కాకూడదనేటువంటి సదుద్దేశంతో గత ప్రభుత్వం బంగారు తల్లి అనేటువంటి పథకాన్ని బాలికల కోసం రూపొందించి వారి సంక్షేమం కోసం అమలు చేసింది. అయితే గత సంవత్సరం రోజులుగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ బంగారు తల్లికి సంబంధించినటువంటి దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు జరిగినప్పటికీ మంజూరు మాత్రం పెండింగ్లో ఉండింది. అయితే ఐకేపీ సిబ్బందికి చేరినటువంటి బంగారు తల్లి దరఖాస్తుల్ని, అనేక మంది దరఖాస్తుల్ని గూడూరు ఐకేపీ సిబ్బంది బుట్టదాఖలు చేసి వారి యొక్క దరఖాస్తుల్ని కనీసం ఆన్లైన్లో అప్లోడ్ చేయకుండా నిర్లక్ష్యంగా జవాబిస్తున్నారు. వీరి యొక్క నిర్లక్ష్యం కారణంగా అనేక మంది బాలికలు ఈ బంగారు తల్లి పథకానికి అర్హత కోల్పోయి ఈరోజు వారి యొక్క ఖాతాల్లో మొత్తం కూడా ప్రభుత్వం వేసినటువంటి
సంక్షేమ నిధి జమ కాకుండా అర్హత కోల్పోయారు. దీనికి అంతటికి కూడా కారణం కేవలం ఐకేపీ సిబ్బంది మాత్రమే. ఇదే విషయాన్ని ఐకేపీ సిబ్బందిని అడిగి బుట్టదాఖలు చేసి సంబంధించిన దరఖాస్తులను బుట్టదాఖలు చేసి పేదలకు అన్యాయం చేసినటువంటి ఐకేపీ సిబ్బందిపై ఇకనైనా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకొని. గూడూరు మండలంలోని తిలక్ నగర్ ప్రాంతంలో టీడీపీ కార్యవర్గ సమావేశం జరిగింది. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నాయకులు మాట్లాడారు. దివుపాలెం పంచాయతీ గ్రామ కమిటీ తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సమావేశం తిలక్ నగర్లో జరిగింది. ఈ సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు కోటేశ్వరరావు, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కోడూరు శ్రీనివాసులు రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు తాతారావు, అధికార ప్రతినిధి శ్రీనివాసులు, మధుసూదన్ రెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు. పార్టీ అభివృద్ధిపై నాయకులు చర్చించారు. మా గ్రామ కమిటీ తరఫున అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. మా గ్రామంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు తీరాలనే ఉద్దేశంతో మేము గ్రామ కమిటీ ఏర్పాటు చేసాం. ఆ కమిటీలో పెద్దలు కోడేశ్వరరావు గారు, శ్రీనివాసులు రెడ్డి గారు, ఈ మధురెడ్డి గారు, ఇంకా మా కార్యవర్గ సభ్యులు అందరూ పాల్గొన్నందుకు చాలా సంతోషం. ఇందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. ఆదేశానుసారం మండలంలోని అన్ని పంచాయతీ తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీలు కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు దీపాళంలో ఈ గ్రామ సభకు మేము హాజరైనాము. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు కాదు, గతంలో కూడా ఈ ప్రతి నెలకు ఒకసారి గ్రామ కమిటీ పార్టీ సమావేశాలు జరుపుకుని ఇక్కడ ఉన్న సమస్యలని మండల పార్టీకి, మండల పార్టీ జిల్లా పార్టీకి, జిల్లా పార్టీ నుంచి రాష్ట్ర పార్టీకి ఇట్లా పంపిస్తే వాళ్ళు దీన్ని అన్నీ అనుసరించి అధికారులకి వాళ్ళు చేయగలిసిన కార్యక్రమాలు పార్టీ పరంగాను అధికార పరంగాను ఏం చేయగలరో దానికి చర్యలు తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మరి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ బాబు గారు ముఖ్యంగా ఈ టెక్నాలజీ, ఆధునికమైన టెక్నాలజీని ప్రవేశపెట్టి ఈ సిస్టమ్ అంతా పార్టీలో ఈ గ్రామ కమిటీ నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తల నుంచి రాష్ట్ర నాయకులు. మన్బాల్ మండలంలోని గోవిందరాజపురం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి వడదెబ్బకు గురై మృతి చెందాడు. కూలీ పనులకు వెళ్లడంతో అక్కడ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గోవిందరాజపురం గ్రామానికి చెందిన తాళ్ళూరు చిన్నమునయ్య అనే వ్యక్తి పనులకెళ్లి ఎండ తీవ్రతకు సొమ్మసిల్లిపోయాడు. వడదెబ్బ కారణంగా అప్పటికే మునయ్య మృతి చెందాడు. మృతుడికి భార్య, 9 పిల్లలున్నారు. ఈ మేరకు వీఆర్ఓ బుజ్జయ్య కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. బుజ్జయ్య, నేను వీఆర్ఓ ఇన్ఛార్జిగా చేస్తున్నాను. ఈ అబ్బాయి ఆడ గందల్లో కూలి పనికి పోయి ఆ ఎండ పెట్టకొట్టి అతను ఇంటికి వచ్చేవాడికి అన్నం కూడా రాత్రి తినలేదు. 2 సార్లు విరేషన్లు అయినాయి. హాస్పిటల్కి తీసుకుపోయి మధ్యలో చనిపోతే తీసుకుని వచ్చేసి. గోకుల బృందావనం గ్రామ అభివృద్ధి పనులకు 7 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయని సర్పంచ్ నవకోటి తెలిపారు. సైదాపురంలో ఎంఎస్ కాలనీలో చేపట్టాల్సిన పనులను పరిశీలించారు. సైదాపురం మండలంలోని గోకుల బృందావనం పంచాయతీని అభివృద్ధి పరుస్తున్నట్లు సర్పంచ్ నవకోటి తెలిపారు. పంచాయతీ పరిధిలోని ఎంఎస్ కాలనీలో పనులకు మంజూరైన నిధులను వినియోగిస్తున్నామన్నారు. ప్రధానంగా కాలనీలో విద్యుత్, తాగునీటి సదుపాయాలతో పాటు రోడ్ల నిర్మాణాలను చేపడతామన్నారు. 2 కుటుంబాలు ఉన్నాయి. 30 కుటుంబాలు వచ్చిన ఎంఎస్సీ కాలనీ కాడికి, మనాచేతి కాలనీ కాడికి వచ్చే పాట మేము ఆడ ఏ ఆసరం లేక మాకు పురుగు పుట్ట అన్నింటినీ మాకు చదువు లేక ఉన్నాం కాబట్టి 7 కుటుంబాలు వచ్చాయి కాబట్టి దీనికి ఆ నిధులు ఇచ్చి ఇక్కడ పెట్టుకోవాలని నేను ఒక రోడ్డు కానీ, ఒక బోర్ కానీ, కరెంట్ కానీ ఇవన్నీ అక్కడ చేస్తే ఇక్కడ పెట్టుకోవాలని మనాచేతి కాలనీ కాడ అదే ఒక పంచాయతీగా మన పంచాయతీ అనుకుని దానికి పెట్టాలని నేను అనుకుంటున్నాను. ప్రైవేటు, కార్పొరేట్ విద్యను వ్యతిరేకిస్తూ శుక్రవారం గూడూరులో నిర్వహించే బంద్ను విజయవంతం చేయాలని అన్ని విద్యాసంస్థల యాజమాన్యం సహకరించాలని పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి మల్లికార్జున్ తెలిపారు. గూడూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో నాయకులు వెంకటకృష్ణయ్య, పెంచల్ రెడ్డి, మౌలాలి, సురేంద్ర పాల్గొన్నారు. జిల్లా కార్యదర్శిని అయితే 10వ తేదీ బంద్కి పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా ప్రభుత్వ బడులను మెరుగుపరచాలని చెప్పేసి, అదేవిధంగా కార్పొరేటు, ప్రైవేటు విద్యను అరికట్టాలని చెప్పేసి ఈరోజు జిల్లా వ్యాప్తంగా పీడీఎస్యూ అదేవిధంగా జేఏసీ ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ బడుల్లో జిల్లా మొత్తం పాఠ్యపుస్తకాలు 17,85,000 పాఠ్యపుస్తకాలు కావాల్సి ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన జిల్లాకు అందించింది కేవలం 7,70,000 మాత్రమే. కానీ ప్రధానంగా గత సంవత్సరం కానీ ఇదే పరిస్థితి నెలకొనడంతో పర్సంటేజ్లు చాలా తగ్గిపోవడం జరిగింది. గూడూరులోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో ఏబీవీపీ సమావేశం జరిగింది. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాయకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గూడూరులోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రముఖ శేషు మాట్లాడారు.
ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థ ఏబీవీపీ అని కొనియాడారు. విద్యార్థి సమస్యల పరిష్కారంలో ముందుంటుందన్నారు. ఈ సమావేశంలో నాయకులు మనోజ్ కుమార్, ప్రవీణ్, సాయి, పవన్ మొదలగు వారు పాల్గొన్నారు. ఎవరైతే ప్రజాప్రతినిధులు మనమే ఎన్నుకుంటాం, అలాంటప్పుడు వాళ్ళు చేసే అన్యాయాలను, అరాచకాలను అరికట్టే అధికారం కూడా మనకే ఉంటుంది. సమాచార హక్కు, స్వేచ్ఛ, స్వాతంత్ర హక్కు, రాజకీయ పరంగాను రాజ్యాంగం ప్రకారం మనకు ఎన్నో హక్కులను, విధులను ప్రసాదించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళిత వర్గాలకి కావాల్సిన అన్ని హక్కులను, విధులను ఏర్పరచడం జరిగింది. కాకపోతే మనం వాటిని సక్రమంగా వినియోగిస్తూ దేశ ఆర్థిక అభివృద్ధికి పాటుపడేలా యువత ప్రముఖ పాత్ర వహించాలి. ఎప్పుడైతే మనం మన ప్రజలు, మన సమాజం బాగుంటుందో అప్పుడే మన దేశం అగ్ర దేశాల్లో మొదటి స్థానం పొందుతుంది. ఎప్పుడైతే మనం మన సమాజం, మన ఇల్లు, మన భవిష్యత్తుని ఏర్పరచుకోకుండా ఇక్కడ చదివి ఇక్కడ బాగుపడి మన దేశంలో చదువుకొని ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా ఇక్కడ ఒడిదుడుకులు ఎదుర్కొంటూ అమెరికాలో జాబ్ చేయాల్సిన పరిస్థితి ఎందుకుంది? ఎందుకంటే ఇక్కడ చదివి ఇక్కడ దేశాన్ని బాగా అభివృద్ధి చెందాల్సిన పరిస్థితి యువతపై ఉంటే అక్కడ అభివృద్ధి పరచాల్సిన పరిస్థితి వచ్చింది. విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం కోసం ఇక్కడ కలిసాం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పేరులోనే భారతీయత ఉంది కాబట్టి ఇక్కడ మనం తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. విద్యార్థి పరిషత్కు మూలాధారం భారతీయ భావజాలం. మనం భారతీయులు అనేటువంటి భావాన్ని దేశంలోని విద్యార్థుల్లో మేల్కొల్పడం కోసము అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గత 65 సంవత్సరాలుగా అవిరళ కృషి చేస్తుంది. నాకు ఈ మధ్య వాట్సాప్లో ఒక చిన్న వీడియో వచ్చింది. ఆ వీడియో ఏంటంటే అమెరికాకి చెందినటువంటి ఒక న్యూస్ ఛానల్లో వస్తున్నటువంటి ఒక చిన్న న్యూస్ బులెటిన్. మన దేశంలో అనాదిగా ప్రతి ఒక్కరూ కూడా అవలంబిస్తూ వస్తున్నటువంటి పద్ధతిని. పూర్వకాలంలో మన దేశంలో అందరూ కూడా యోగాన్ని అభ్యాసం చేసేవాడు. అయితే పతంజలి యోగి యోగాలో ఉన్నటువంటి అన్ని ప్రక్రియలని ఆయన ఏర్చి కూర్చి ఒక పద్ధతి క్రియేట్ చేసి ఆయన దానికి అష్టాంగ యోగం అని పేరు పెట్టి బాలికా సమృద్ధి బీమా యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఐపీఓ నాగమల్లేశ్వరరావు కోరారు. మనుబోలులో ఆయన పథకంపై అవగాహన కలిగించారు. మనుబోలులో బాలికా సమృద్ధి బీమా యోజన పథకంపై ఐపీఓ నాగమల్లేశ్వరరావు అవగాహన కలిగించారు. ఈ పథకానికి 6 ఏళ్ల నుండి 10 ఏళ్ల లోపు పిల్లల అర్హులని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పోస్ట్ మాస్టర్ శ్రీనివాసులు పాల్గొన్నారు. పోస్టల్ ద్వారా మేము సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ అనేది కొత్త స్కీమ్ ఒకటి ఇంట్రడ్యూస్ అయింది. దానికి ఏంటంటే ఉపయోగాలు, ఒక పుట్టిన పాప దగ్గర నుంచి 10 సంవత్సరాల పాప వరకు ఒక అకౌంట్ కనుక ఒక పాపకి మాత్రమే అకౌంట్ ఓపెన్ చేయబడుతుంది. అట్లా ఇంటిలో 2 ఆడపిల్లగాలకి అకౌంట్స్ ఓపెన్ చేయవచ్చు. వాళ్ళకి గార్డియన్గా తల్లి కానీ తండ్రి కానీ ఉండవచ్చు. సో అట్లా ఉండటం వల్ల అకౌంట్ ఓపెన్ చేసుకోవడం వల్ల ఆ పాపకి మెచ్యూరిటీ ఏజ్ 18 నుంచి 21 తర్వాత కానీ 18 కంప్లీటెడ్ అయిన తర్వాత కానీ డబ్బులు అవసరమైతే అందులో ఉన్నటువంటి అకౌంట్లో ఎంతైతే ఉందో అందులో నుంచి ఒక 50% విత్డ్రాల్ తీసుకోవచ్చు. తీసుకొని ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ డేట్ ఆఫ్ ఓపెనింగ్ దగ్గర నుంచి 21 ఇయర్స్ దాకా ఈ మధ్యలో పాస్బిలిటీ గ్రోత్ చేయడానికి లేదు. 21 ఇయర్స్ అప్పుడు మీరు గెయిన్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇది ఆడపిల్లకాయల యొక్క ఫ్యూచర్ని ఆలోచించి సో ఒక మంచి పథకం ఇంట్రొడ్యూస్ అయింది కాబట్టి అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంకనాల పెంచల నాయుడు కోరారు. గూడూరులోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏడుకొండలు నాగేశ్వరరావు, చిరంజీవి, రామారావు మొదలగు వారు పాల్గొన్నారు. నేను చంద్రబాబు నాయుడు గారికి విన్నపించుకుంటున్నది ఏమిటంటే, గత ప్రభుత్వం మద్యపానం అమలు చేసింది. దాని తర్వాత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్టీ రామారావు గారు మద్యపానాన్ని నిషేధించారు. అసలు మద్యపానాన్ని నిషేధించింది ఒక తెలుగుదేశం ప్రభుత్వం ఒకటే. అలాంటి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు వచ్చి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ పరిపాలన జరిగే పరిస్థితులు లేదు అని చెప్పి మద్యపానాన్ని వెంటనే మళ్ళా అమలు చేశారు. మళ్ళా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ షాపులంట
బెల్ట్ షాపులంట, ప్రైవేట్ షాపులంట. అసలు ఏం జరుగుతుంది? అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు చెప్పండి, మీరు పరిపాలన ఏ విధంగా జరుగుతుందనేది మేము అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. మా నెల్లూరు జిల్లాలో మద్యపానాన్ని నిషేధించండి. ఫస్ట్ మీరు ఎక్కడైనా ఏ చేసుకున్నా ప్రతి ఇంట్లో ప్రతి స్త్రీ బాధపడుతుంది. పోవడము, ఇంట్లో పడి సామాన్లు ఎత్తుకెళ్ళిపోవడము, స్త్రీలను చిత్రహింస పెట్టి మద్యపానాన్ని నిషేధించాల్సిందే. మేము దీని ఉద్యమం స్టార్ట్ అయింది, ఇంకా ఉద్యమం మాత్రం ఆగదు. మడమనూరు గ్రామంలో బిల్లయ్య అనే వ్యక్తి అస్వస్థతకు గురయ్యాడు. ఉపాధి పనులకు వెళ్లడంతో ఎండ తీవ్రతకు ఈ సంఘటన చోటు చేసుకుంది. మనుగోలు మండలంలోని మడమనూరు గ్రామంలో ఉపాధి పనులకు వెళ్లిన చేడిమాల బిల్లయ్య అనే వ్యక్తి అస్వస్థతకు గురవడంతో నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. ఎండ తీవ్రత కారణంగా బిల్లయ్య అస్వస్థతకు గురయ్యాడని ఎఫ్ఏ వెంకటేశ్వర్లు తెలిపారు. పనిచేస్తున్నాము, కరువు పని కష్టపడి చేస్తున్నాం, కంప కొడుతున్నాము. అందరం సత్యనారాయణ లేచి వచ్చేటప్పుడు ఆయన వెనక్కి చెప్పాడు. సరే అందరూ వచ్చి కాలు చేతులు కడుక్కునే లోపల ఆయన ఎట్టపోడని ఒక పిల్లని పంపించేటప్పటికి పడిపోయాడు. ఏందని పైకి లేపేటప్పటికి కాలు చేయి పని చేయలేదు. ఆయన తీసుకొని హాస్పిటల్కి పోతే ఇక్కడ కాదు నెల్లూరుకి తీసుకున్నారు. తీసుకొని పోతా ఉన్నాం. గుర్తించి ఆయనకి ఎవరు అన్నాదరవ ఎవరు లేరు. ఆయనకి ఏదైనా 10 రూపాయలు ఏదైనా చేయండి, సహాయం చేయండి. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా గూడూరులోని దర్గా వీధిలో ఉన్న నూర్ మసీదులో ముస్లిం సోదరులు ప్రార్థనలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి కఠోర ఉపవాస దీక్షలో ఉన్న ముస్లింలు బుధవారం సాయంత్రం అల్పాహారంతో ఇఫ్తార్ను ముగించారు. اللهم صل على سيدنا محمد وعلى آل سيدنا محمد وبارك وسلم. اللهم لك صمت وبك آمنت وعليك توكلت وعلى رزقك أفطرت فتقبل مني. أستغفر الله الذي لا إله إلا هو الحي القيوم ونتوب إليه. صل على النبي سيدنا محمد وعلى آله وأصحابه أجمعين برحمتك يا أرحم الراحمين والحمد لله رب العالمين. तो बच्चा గోదావరి పుష్కరాలకు తిరుమల నుండి వెళ్తున్న శ్రీవారి రథాన్ని గూడూరు జాతీయ రహదారిపై భక్తులు దర్శించుకున్నారు. గూడూరులోని హిందూ ధర్మ పరిరక్షణ సమితి మరియు శ్రీ సాయి సత్సంగ నిలయం ఆధ్వర్యంలో అక్కడ విశేష పూజలు జరిగాయి. చూచినను సూర్య చంద్రులను లలివెదచల్యడు లక్షణుడు సొలసి చూచినను సూర్య
చంద్రులను లలివెద చల్దెడు లక్షణుడు నిలిచిన నీలోన నిఖిల దేవతల కలిగించు సురల కనివో ఇతడు నిలిచిన నీలోన నిఖిల దేవతల కలిగించు సురల కనివో ఇతడు చేరియ శోధకు. శ్రీ 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 గురుదేవుల గారి దివ్య అనుగ్రహంతో ఈరోజు గోదావరి పుష్కరాల నిమిత్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇక్కడ తిరుమల నుంచి రాజమండ్రి వెళ్తున్నటువంటి నేపథ్యంలో తూర్పుగోదావరి ఆ గోదావరి పుష్కరాల నిమిత్తం వెళ్తున్న నేపథ్యంలో స్వామికి ఇక్కడ చక్కగా మనం సేవ చేసుకునే ఒక అదృష్టం గూడూరు పట్టణంలో మనందరికీ కూడా ఇవాళ విశేషంగా కలిగింది. చాలామంది భక్తులు కూడా వచ్చి చక్కగా స్వామివారి ఆ యొక్క అనుగ్రహాన్ని కూడా పొందడం జరిగింది. ప్రత్యేకించి శేషాద్రి స్వామివారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా కూడా వెళ్తూ వాళ్ళందరూ కూడా ఈ పట్టణంలో కాస్తంతసేపు ఇక్కడ కూర్చొని సేద తీరి ఈ ప్రసాదాలన్నీ కూడా వాళ్ళు స్వీకరించి మన అందరినీ కూడా చక్కగా అనుగ్రహానికి వారి స్వామి అనుగ్రహానికి చాలా చక్కగా పాత్రలు చేశారు. మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా తప్పనిసరిగా 18వ తారీఖు నుంచి ఈ గోదావరి పుష్కరాలు మొన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. 18వ తారీఖు చాలామంది కూడా ప్రయాణాలు కడుతున్నారు కాబట్టి తప్పనిసరిగా ఇది 144వ పుష్కర కాలం జరుగుతుంది. ఇప్పుడు చాలా విశేషమైనది. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పుష్కరాల్లో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని స్వామి యొక్క అనుగ్రహాన్ని పూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే హిందూ ధర్మ పరిరక్షణ సమితి తరఫున ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆహ్వానం పలుకుతున్నాం. తప్పనిసరిగా మీ కార్యక్రమాన్ని కూడా విచ్చేసి స్వామి కృపకు పాత్ర కావాలని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కమిటీల ద్వారా సమస్యల పరిష్కారం. వార్డు కమిటీల సమావేశంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు పులిమి శ్రీనివాసులు నాయకులు. వైద్యం పట్ల నిర్లక్ష్యం ఉండొద్దు. సైదాపురం సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ శిరీష. ఆపన్న హస్తం అందించాలి. మనువారు ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుడి వేడుకోలు. ఆ వీధికి దారి లేదు, గోడ దూకే రాకపోకలు. దివిపాలెంలో ఇది పరిస్థితి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సవాబీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.